హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు సోరకాయ గారెలు ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సోరకాయ తురుమును తీసుకోవాలి. సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి తీసుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీరాకు, సన్నగా తరిగి తీసుకున్న గారెలాకు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జీలకర్ర, కొన్ని ధనియాలు. తినేటప్పుడు ధనియాలు అక్కడక్కడ తగులుతుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అరకప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని వేసుకోవాలి. పిండి వేసేటప్పుడు మరీ మొత్తం ఒకటేసారి వేయకండి, కొంచెం కొంచెం వేస్తూ చూసుకొని కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారపొడి. ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. సోరకాయ తురుములో నీళ్ళుంటాయి కాబట్టి ఒకసారి కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. మెల్లిగా కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మొత్తం ఒక ముద్దలా అయ్యే వరకు కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. సోరకాయతో కూరలే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మంచిగా పిసుక్కొని ఒక ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం సోరకాయ గారెల్ని చేసుకోవడానికి చేతులకి కొంచెం నూనె అప్లై చేసుకోవాలి. పిండిని ఒక చిన్న ముద్దలా తీసుకొని చేతిలో గారెలాగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకొని అప్పలాగా ఒత్తుకోవాలి. మీకు ఇలా చేతిలో ఒత్తుకోవడం కష్టంగా అనిపిస్తే గారెల మిషన్తో ఒత్తుకోండి. నూనె వేడైన తర్వాత గారెని మెల్లిగా నూనెలో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా కాల్చుకోవాలి. నూనెలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. మీరు ఇందులోకి కావాలని అనుకుంటే నానబెట్టి తీసుకున్న శనగపప్పు, అలాగే వేయించిన పల్లీలని వేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, ఎందుకంటే మీద మాడుతుంది, లోపల పచ్చిగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, వేడివేడిగా సోరకాయ గారెలు రెడీ. ప్రతిసారి పూరి, బజ్జీ అలానే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.